ఆయన రాశాడో అట్లా మనం చదువుకుంటే చాలామంది ఏం చేస్తారంటే కొన్ని విషయాలు అప్రస్తుతాలే అనుకుంటారు, కానీ బాగా తర్కించి చూస్తే అవన్నీ కూడా ప్రస్తుతాలే అని నాకు అర్థమైంది. అని తప్పనిసరిగా చదువుకోవాల్సిన విషయాలని వాళ్ళు రాశారు. మొట్టమొదటిగా పౌష్య ఉదంక మహత్యం, భృగు వంశ సంకీర్తనం, నాగ గరుడ సంభవం, సముద్ర మథనం, ఉచ్చైశ్రవ ఓ జన్మం, సౌపర్ణపాఖ్యానం, ఆస్తిక చరితం. ఆస్తికుడు ఇతనే సర్పయాగంని ఆపినవాడు. ఇక్కడే వ్యాసుల వారు మొట్టమొదటిగా చెప్పించాడు వైశంపాయనుల చేత భారతాన్ని. నిజానికి ఇదేమో తర్వాత జరిగిన వృత్తాంతం, ఈ శౌనక ముని దీర్ఘసత్రయాగం చేయటం అనేది. నిజానికి ఆస్తికుడే కారణం. మొట్టమొదటిగా ప్రవచనం చేసిన వాడు ఆస్తికుడు మూలకంగానే వైశంపాయుడు ప్రవచనం చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా మన కథలో వస్తుంది. ఈ ఆస్తికుడని మహాముని వచ్చి ఆపుతాడు సర్పయాగాన్ని. అప్పుడు అడుగుతాడు జనమేజయుడు, మీ అంతటి మహానుభావుడు వ్యాసుల వారు కూడా వచ్చి ఉంటారు ఆ సర్పయాగానికి. మీ అంతటి మహానుభావుడు ఉన్నప్పుడు మా పూర్వీకులు ఎందుకు ఇలా, మా తాత ముత్తాతలు ఎందుకు ఇలా ఇంత ఘోర యుద్ధం చేసి కోట్ల మంది చనిపోయారు అని అడుగుతారు. అప్పుడు వైశంపాయనుడు చెప్తాడు, వ్యాసుడు చెప్పరా, నువ్వు శిష్యుడైన వ్యాసుడికి, ఎందుకని ఆయనకి అలాట్ చేయబడింది కలియుగంలో భారతం చెప్పే డ్యూటీ అనమాట. అది ఆస్తిక చరితం, జనమేజయ సర్పయాగం, శ్రీ మహాభారత కథాశ్రవణ ప్రవృత్తి, వ్యాసుడి యొక్క జన్మం, దేవ దైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానావిధ భూత సంభవం, అందులో ఉన్న వంశావతారాలు, రాజవంశాను కీర్తనం, యయాతి చరిత్రం, భారత వంశాను కీర్తనం, గంగా సంతన సమాగమనం, వసుల ఉత్పత్తి, స్వర్గగమనం, తదంశ సంఘాతమున గాంగేయ జన్మం. అందుకోసం వసు ఉత్పత్తి, వసువుల్లో ఒకడనమాట గాంగేయుడు అంటే భీష్ముడు వారు. తద్రాజ్య నివర్తనం, బ్రహ్మచర్య వ్రత ప్రతిజ్ఞా పరిపాలనం, సత్యవతి యొక్క వివాహం, చిత్తాంగద విచిత్ర వీర్య జన్మం, తర్వాత చిత్రాంగదుడికి రాజ్యాభిషేకము, చిత్రాంగదుడి మరణం తర్వాత భీష్ముడు విచిత్ర వీర్యుడికి కౌరవ రాజ్య అభిషేక్తుణ్ణి చేయటం, వాడి పరోక్షంలో కృష్ణద్వైపాయన ముని వల్ల ధృతరాష్ట్రు పాండురాజుల జన్మం, మాండవ్యోపాఖ్యానం, ధర్ముణ్ణి మాండవ్య శాపమున శూద్రయునిలో విదురుడై పుట్టడం, అంటే యమధర్మరాజు విదురుడై పుట్టాడని చెప్తుంది భారతం. ధృతరాష్ట్ర పాండురాజుల వివాహం, పాండవ ధాతరాష్ట్ర సంభవం, పాండు నిర్యాణం, కృపద్రోణ జన్మ కథనం, కుమారాస్త్ర విద్యా ప్రదర్శన, కర్ణార్జునుల పరస్పర క్రోధం, ద్రుపద గ్రహణ మోక్షం, తర్వాత యుధిష్ఠిర యమరాజాభిషేక్తం చేయడం, దుర్యోధను దుర్మంత్రం, వారణావత యాత్ర, జతుగృహ దాహము, తర్వాత విదుర ఉపదిష్ట ద్వారంబున పాండవ అపక్రమణంబు, హిడింబ దర్శనంబు, హిడింబ వధ, ఘటోత్కచ సంభవం, పాండవులు ఏకచక్రపురంలో విప్రగ్రహంలో అజ్ఞాత చర్య, బకవధ, దృష్టుజన్మ ద్రౌపదీ జన్మ కథనం, కృష్ణద్వైపాయన సందర్శనం, గంగా తీరంబున అంగారపన్నుడు అర్జునుడు జయించడం, వాణ్ణి తాపత్య వశిష్ఠ ఉర్వోపాఖ్యానం, పాండవులు పాంచాల దేశానికి చెందడం, ద్రౌపది స్వయంవరం, పంచేంద్రోపాఖ్యానం, ద్రౌపది వివాహం, విదురుడు యొక్క ఆగమనం, కృష్ణ సందర్శనం, రాజ్యార్థ లాభం, ఖాండవ ప్రస్థాన నివాసం, సుందోపసుందోపాఖ్యానం, నారద వచనం వల్ల ద్రౌపది యందు సమయక్రియ అంటే సమంగా ద్రౌపదిని స్వీకరించడం వాళ్ళు, అర్జున తీర్థాగమనం, ఉలూపి సమాగమం, చిత్తాంగదేందు బభ్రువాహన జన్మం, ద్వారకా గమనం, వాసుదేవ అనుమతమ్మ అర్జునుడు సుభద్ర వివాహం చేసుకుంటాం, తర్వాత సుభద్ర హరణం అంటే సుభద్రని తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం, హరణ హారిక, అభిమన్యు సంభవం, గాంధీవ దేవదత్త దివ్య రథాశ్వ లాభం, ఖాండవ దహనం, అగ్ని భయంబు వలన మయ భుజంగ మోక్షణం, మందపాలోపాఖ్యానం అనే వృత్తాంతాలను మెప్పి 9,984 శ్లోకాలు కలిగి మధ్య పౌష్య పర్వ
పర్వములను పర్వి మన ప్రీతిదమగుచు ఆది పర్వంబది అన వినగా నొప్పు భారతాజ్యంబదిగును భారతాజ్యంబగుచున్. మిగతా భాగాన్ని మనం రేపు పూర్తి